మావయ్య ఇదిగోరా నారాయణ, నా కూతురు పెళ్లి కుదిరింది. వచ్చే నెల 10వ తారీఖున. సరిగ్గా విను. ఎందుకంటే నీకు ఎలాగా చదువు రాదు కదా, నీ కొడుకు ఎలాగా చదువు అవ్వలేదు. ఏళ్ళు మొదలుగాడు అయిపోయాడు. కనీసం విన్నదన్నా గుర్తుంచుకోండిరా. ఏ నాన్న డబ్బులు తీసుకుని అనలేదే, బుద్ధి కాలేదు నీకు. అసలు డబ్బులు ఇవ్వడం ఎప్పుడు వస్తావో తెలీదా? షర్ట్లు ఇప్పించుకుంటా మంచి మర్యాద లేదు నీకు డబ్బులు ఇవ్వడానికి. ఒక వారంలో గడువు చెప్పరా ఇచ్చేస్తాను. ఏం చేస్తానో తెలియదు. రేపు ఈ టైం కల్లా డబ్బులు రావాలా? ఇంకా చాలు నాన్న, మా కోసం ఎన్నో చేసావు, ఎన్నో మాటలు పడుతున్నావు. రేపు నుంచి నేను నీతో పాటు పనికొస్తాను. వద్దురా నాన్న, నీ వయసేటి నువ్వు నాతో పల్లె రాడురా. నువ్వు చదువుకోనా. నీకు తోడుగా ఉండడం నా బాధ్యత నాన్న. నీ ఆత్మగౌరవం, నీ ప్రాణం కంటే నాకేది ముఖ్యం కాదు నాన్న. ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఈ కష్టాన్ని దాటేద్దాం. నాకు చదువు అబ్బకు కాదు మావయ్య, మా నాన్న కష్టం చూడలేక నేను మానేశాను. డిగ్రీలుంటేనే గొప్పోళ్ళు కాదు మావయ్య, కన్న తండ్రి కష్టాన్ని పంచుకునేవాడే అసలైన గొప్పోడు. నీ కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా మావయ్య, ఒక్కసారి ఫోన్ చేసి తిన్నావా అని అడుగు. ఏరా డాడీ, ఫోన్ చేసావా? బిజీగా ఉన్నాను నాన్న, తర్వాత చేస్తానండి. ఆయన చదవాలనుకున్నాడు, ఎలా అన్నా చదువుతాడు మావయ్య.